హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్గా మాట్లాడుకోబోతున్నాము. మళ్ళీ నామినేషన్లోకి రాలేనటువంటి ఇమాన్యుయల్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్. అదేవిధంగా కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. అదేవిధంగా కళ్యాణ్ పడాల ట్విట్టర్లో ట్రెండ్ అవుతుండో 13th వీక్ నామినేషన్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు ఎవరెవరి మధ్యలో గొడవలు జరిగాయి. అదేవిధంగా 13th వీక్ నామినేషన్లో ఉన్నటువంటి కంటెస్టెంట్ల యొక్క ఓటింగ్ అనాలసిస్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో, ఎవరు డేంజర్ జోన్లో, ఎవరు ఎలిమినేషన్లో ఉన్నారో, అదేవిధంగా బిగ్ బాస్ 13th వీక్ నామినేషన్ ప్రాసెస్ అనేది ఏముంది, అలాగే నామినేషన్లో ఎవరెవరి మధ్యలో గొడవలు జరిగాయని ఇవన్నీ వివరాలు మీకు తెలవాలంటే నా వీడియో చివరివరకు చూడండి. జస్ట్ 5 minutes వీడియో చూడడం వల్ల నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది 24/7 నేను ఇన్స్టా స్టోరీ రూపంలో పెడుతుంటాను. సో మీరు ఫాలో అవడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటంటే బిగ్ బాస్ యొక్క ఎపిసోడ్ కన్నా ముందే నేను చెప్పబోయే ప్రతి అంశము, అదేవిధంగా ఎపిసోడ్ కన్నా ముందే మీకు అప్డేట్లు అనేది త్వరగా తెలుస్తాయి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. 13th వీక్ నామినేషన్లో టోటల్గా 6 కంటెస్టెంట్లు అయితే నామినేషన్కి రావడం జరిగింది. ఈ నామినేషన్ ప్రాసెస్ ఏముందంటే షుగర్ బాటిల్ తీసుకెళ్ళి తలపైన కొట్టి ప్రతి ఒక్కరు ఇద్దరిని నామినేషన్ చేయాలి. ఈ నామినేషన్లో ఎవరెవరికి గొడవలు జరిగాయంటే ముఖ్యంగా తనుజ వర్సెస్ ఇమాన్యుయల్, అలాగే ఇమాన్యుయల్ వర్సెస్ రీతు చౌదరి, అలాగే ఇమాన్యుయల్ వర్సెస్ డెమాన్ పవన్, అదేవిధంగా బర్నీ వర్సెస్ డెమాన్ పవన్, అదేవిధంగా బర్నీ వర్సెస్ సంజన గారు, అదేవిధంగా రీతు చౌదరి వర్సెస్ ఇమాన్యుయల్, రీతు చౌదరి వర్సెస్ సుమన్ శెట్టి. చాలా పెద్ద గొడవలు అయితే జరిగాయి. ఈ గొడవల్లో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది మనకు ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత మనము ఇంకొక వీడియో అయితే చేద్దాము. అదేవిధంగా కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అని చెప్పాను కదా. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అని ఎందుకు చెప్పానంటే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఈ వారము ఎవరు ఎలిమినేషన్ కావాలనేది డిసైడ్ చేయబోతున్నారు. ఎందుకంటే కళ్యాణ్ పడాల ఈ వారం నామినేషన్లు లేడు కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఎవరికైతే ఓటేస్తారో వాళ్ళు సేవ్ అయ్యి, ఎవరికైతే ఓటేయారో వాళ్ళు ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో ఉంది. అదేవిధంగా బిగ్ బాస్ కళ్యాణ్ పడాలకు ఒక స్పెషల్ పవర్ ఇవ్వడం జరిగింది. ఆ స్పెషల్ పవర్ ఏంటంటే నామినేషన్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు నామినేషన్ అయిన తర్వాత నామినేషన్లో లేనటువంటి ఇద్దరు కంటెస్టెంట్ నుంచి ఒకరిని నామినేషన్ చేయాలని బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇవ్వడం జరుగుతుంది. నామినేషన్ ప్రాసెస్ మొత్తం అయిన తర్వాత బర్నీ గారు, ఇమాన్యుయల్ వీళ్ళిద్దరూ నామినేషన్లో లేకుంటారు. అప్పుడు కళ్యాణ్ పడాల లాస్ట్ వీక్ క్యాప్టెన్ టాస్క్లో హెల్ప్ చేసినటువంటి ఇమాన్యుయల్ని సేవ్ చేసి ఇక్కడ బర్నీ గారిని డైరెక్ట్ నామినేషన్లోకి తీసుకురావడం జరుగుతుంది. ఆ విధంగా బర్నీ గారు నామినేషన్లోకి వచ్చిన తర్వాత టోటల్గా నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్లు 6 కంటెస్టెంట్లు అవుతారు. వాళ్ళు ఎవరు అంటే తనుజ, సంజన, భరణి, సుమన్ శెట్టి, డెమాన్ పవన్, రీతు చౌదరి. సో ఓవరాల్గా 6 కంటెస్టెంట్లు నామినేషన్లో ఉంటారు. వీళ్ళ అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారం వీళ్ళ ఓటింగ్ ఒకసారి పరిశీలిస్తే తనుజ ఓటింగ్ అనేది 38%లో, అలాగే సంజన ఓటింగ్ అనేది 24%లో, భరణి ఓటింగ్ అనేది 11%లో, సుమన్ ఓటింగ్ అనేది 10%లో, డెమాన్ పవన్ ఓటింగ్ అనేది 9%లో, రీతు ఓటింగ్ అనేది 6%లో ఉంది. ఇక్కడ లాస్ట్ వీక్ ఈ వీక్ పోల్చుకుంటే సంజన గారు ఓటింగ్ ఆల్మోస్ట్ ఆల్ 20% అనేది పెరిగింది. ఎందుకంటే సంజన గారిని హౌస్మెంట్ అందరు టార్గెట్ చేయడము, అదేవిధంగా బిగ్ బాస్ టార్గెట్ చేయడము, అదేవిధంగా నాగార్జున గారు టార్గెట్ చేయడం వల్ల సంజన గారు ఓటింగ్ అనేది భారీగా పెరగడం జరిగింది. ఇదే విధంగా సంజన గారు ఓటింగ్ కొనసాగితే 100% టాప్ 5లో సంజన గారు అయితే ఉండబోతున్నారు. వీళ్ళల్లో నామినేషన్ 6 కంటెస్టెంట్లో తనుజ గారు, సంజన వీళ్ళిద్దరు సేఫ్ జోన్లో ఉన్నారు. అలాగే డేంజర్ జోన్లో ఉన్నది భరణి, సుమన్, అదేవిధంగా ఎలిమినేషన్ దగ్గర ఉన్నది డెమాన్ పవన్, రీతు చౌదరి. వీళ్ళిద్దరు అయితే ఎలిమినేషన్ దగ్గర అయితే ఉన్నారు. సో నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, అలాగే డబుల్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి ఈ డబుల్ ఎలిమినేషన్లో ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుందని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా కళ్యాణ్ పడాల ట్విట్టర్లో ట్రెండ్ అవుతుండో కళ్యాణ్ పడాల బీబీ ఓజీ అని చెప్పి ట్విట్టర్లో ఆల్మోస్ట్ ఆల్ 250K ట్వీట్స్ అయితే వేయడం జరిగింది. ఇండియా వైజ్న అలాగే వరల్డ్ వైజ్న బాగా ఈ కళ్యాణ్ పడాల బీబీ ఓజీ అని చెప్పి బాగా ట్రెండ్ అయితే అవుతుంది. అదేవిధంగా మన డెమాన్ పవన్ బిగ్ బాస్ హౌస్ ఉన్నటువంటి కంటెస్టెంట్లందరూ ఓపెన్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఆ ఓపెన్ ఆఫర్ ఏంటంటే నేను ఈ వారము టికెట్ ఫినాల్ టాస్క్ కొట్టబోతున్నాను, సో మీకు దమ్ముంటే నన్ను ఆపండి అని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ అయితే వేయడం జరిగింది. సో అదేవిధంగా మీ 12 వారాల గేమ్ చూసిన తర్వాత మీ అనాలిసిస్ ప్రకారము బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాల అవుతుందా,
కళ్యాణ్ పడాలా అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమాన్యుయల్ అవుతారా అనేది కింద కామెంట్ పెట్టండి. నా అనాలిసిస్ ప్రకారము కళ్యాణ్ పడాల బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ అవుతారని నాకైతే అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అవడం వల్ల మీకు బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఎప్పుడప్పుడు అందుతుంది.